యేసు ప్రభువు యెరూషలేమునకు వెళ్ళుచు మార్గమధ్యమున జన సమూహమును ఉద్దేశించి, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమున ఎక్కువ సంతోషము కలుగునని ప్రకటించి తప్పిపోయిన కుమారుని చరిత్రను ఉదహరించాను. ఆ చరిత్రయే మమతానురాగాలు పండించిన ఈ యేసు ప్రేమ. స్వాగతం స్వాగతం స్వాగతం. స్వాగతం ఎగిరే కుప్పగ బ్రతుకే సాగని మృతిలో ఈ మృతిలో ఇందుక నమ్మరా మృతిలో ఈ మృతిలో ఇందుక నమ్మరా జగమే రంగుల పొంగుల మేడర మేడర మేడరా మదిలో మెదిలే ఊహకే స్వాగతం ఎగిరే కుప్పగ బ్రతుకే సాగని. ఓహో, చిన్నబాబు గారెందుకో ఇవాళ ఉరకలు వేసే ఆనందంతో చిందులు వేస్తున్నారు. అవునరా, ఈ జీవితాన్ని సరదాగా ఆనందంగా గడిపేయాలన్నదే నా ఆశయం. ఈ ప్రకృతి చూడు ఎంత హాయిగొల్పుతున్నదో. తరువులందు నీటి చెరువులందును మెరుపులందు పక్షి అరుపులందు పూల రంగులందు విరియు అందములు ప్రేమ మీరగ బ్రోడుటే నా జీవితా గ్రోలుటే నా జీవిత చెలికాడా, ఇది ఒక ఆనందమేనా?
ఈ పల్లెసీమల్లో ఇది చాలా స్వల్పమైన ఆనందం. జీవితంలో ఇంతకంటే మధురమైనది, తీయనైనది, నిన్ను స్వర్గ సుఖాల అంచుకు తీసుకుపోయేవి ఇంకా చాలా చాలా ఉన్నాయి. మిత్రమా, అవి ఎక్కడున్నాయి? ఎక్కడ దొరుకుతాయా? ఓరి పిచ్చివాడా, ఒక్కసారి రెక్కలు విప్పుకుని విహంగంలా ఎగిరేవంటే ఆకాశపుటంచుల్లో వెన్నెలతో దోబుచ్చులాడుకోవచ్చు, సుఖాలతో సయ్యాటలాడుకోవచ్చు. ఎవరినో ఉరకలు వేస్తున్నప్పుడే అనుభవించడం నేర్చుకోవాలిరా. ఆ ఆనందం నాకు కావాలి, ఆ అనుభూతి నాకు కావాలి. అది ఎక్కడుంది? అది ఎలా దక్కుతుంది? చెప్పండిరా, త్వరగా చెప్పండిరా. ఆ ఆనందాల ప్రాంగణానికి త్వరగా తీసుకుని పండిరా. చెలికాడా, ఆ ఆనందం కావాలంటే సమృద్ధిగా ధనం కావాలి. చెట్లందు వేని ధనము లేక భూమిని బ్రతుకలేము. మధువు పదవి అతి బల పెదవి, పృథివిలోన పొడవు ధనముతోనే. ధనము లేక ధరణిలోన దినము గడువదు. ధనము లేక ధరణిలోన దినము గడువదు మిత్రమా. మిత్రమా, తండ్రి తాటు బిడ్డగా నేటితో తెరవేసి ముందు నీ ఆస్తి పంచుకునిరా. వెళ్ళు. వెళ్తాను, ఎక్కడి నుంచే వెళ్తాను. తండ్రిని ఎదిరించేనా సరే ఆస్తి పంచుకొని వస్తాను. క్షణికాడ, నిజమైన స్నేహితులు అంటే నీవేరా, నీవే. చెల్లిమే సుధలై కిందు నీ బాటలో, మమతే పల్లవై పాడు నీ పాటలో. చెల్లిమే సుధలై కిందు నీ బాటలో, మమతే పల్లవై పాడు నీ పాటలో. దేవా, యెహోవా దేవా, సకలైశ్వర్యముల సంగి రత్నముల వంటి బిడ్డలనొచ్చి మమ్మలను కాపాడుతున్న దేవుడవయ్యా, నీకివే నా వందన శతములు. దేవుడు దేవుడు దేవుడు, ఎప్పుడు ఇదే బాధ. వయసు మళ్ళిన నీకు ఎప్పుడూ ఈ దేవుడు బాధే కాని కుర్రకారు కోర్కెల మధుర బాధ నీకు అర్థం కాదా? బాబు, దేవుని దూషించకు. లోకాల సృజయుల్చే ఆత్మరూపము దాల్చే అగాధ జలముపై నిలచినాడో. అబ్రహామును పిలచి ఆదరంబున బ్రోచే ముసలితనమున సుతిని నొసగినాడో. అడవి కాకులతోన ఆహారమును పంపే ఎలియాను కాచనే
కరుణమూర్తి సోదరులు నిత్యంప బావిలో తోసిన ఏసే మునవనిపై రాజు చేసే ప్రేమ మమతల తానుగా రూపుదాల్చి పృథివిపై భ్రమణించు పరమ తండ్రి ప్రణతులేదము ప్రీతిదా కంకి వేణి సతతము నిన్నుగాంకి శాంతి నసగో తండ్రి, ఇవన్నీ నాకు అనవసరం. ఈ లోకంలో ఆనందాన్ని అనుభవించాలంటే ధనం కావాలి. కనుక ఆస్తిలో నా భాగం నాకు పంచమని. బాబు, ఈ ఆలోచన మంచిది కాదు. బిడ్డలు బుద్ధిమంతులైతే తండ్రికి శాంతి లభిస్తుంది నాయన. ఈ వ్యర్థ ప్రసంగాలని నాకు అనవసరం. ముందు నా ఆస్తి నాకిచ్చి పంపుతారో లేదా? చిన్నబాబు, ఇదే నీ ఆఖరి నిర్ణయం అయితే ఇప్పుడే నీ ఆస్తి తీసుకువెళ్ళు నాయన. ఏనాడైనా నీ తండ్రిని చూడాలని అనిపిస్తే అభ్యంతరం లేదు. ఈ ఇంటి తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. గుర్తుంచుకో నాయన, ఆ దేవుడు నీకు తోడై ఉంటాడు. యెహోవా దేవుడు, 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 దేవుడు. ఎప్పుడు ఈ పాట పాట. నా చెంత ఈ ధనముండగా నాకే దేవుడు అక్కర్లేదు. కానని దేవుని పూజలు ఏలరా, సుందర సృష్టియే మనదిరా మనదిరా. కానని దేవుని పూజలు ఏలరా, సుందర సృష్టియే మనదిరా మనదిరా. స్వాగతం ఎగిరే పువ్వగ బ్రతుకే సాగని. కిందు నీ బాధలో మమదే పల్లవై పాడు నీ బాధలో. మే సుదలై కిందు నీ బాధలో మమదే పల్లవై పాడు నీ బాధలో. చిన్న కుమారుడు
తండ్రి పంచిన ధనముతో దూరదేశములకు వెళ్లి దుర్వ్యసనములకు లోనై ఆస్తినంతయు పాడు చేసుకునెను. అప్పుడు ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఆ చిన్న కుమారుడు ఆకలి బాబు ఆకలి అమ్మా ఆకలి బాబు ఆకలి ఆకటి బాధకు తాళగలేను జీవితమిల ఎడబాయగలేను ఆకటి బాధకు తాళగలేను జీవితమిల ఎడబాయగలేను పట్టెడన్నము పెట్టండి పోయే ప్రాణం నిలపండి అమ్మా ఆకలి బాబు ఆకలి అమ్మా ఆకలి బాబు ఆకలి వాడిగా ఉన్నాను అది శాశ్వతమనుకున్నాను ఉన్నవాడిగా ఉన్నాను అది శాశ్వతమనుకున్నాను దేవుని మరచి దీనత విడచి దేవుని మరచి దీనత విడచి చీకటి దారుల తిరిగాను చివరికి బికారినయ్యాను అమ్మా ఆకలి బాబు ఆకలి అమ్మా ఆకలి బాబు ఆకలి అయ్యో ఈ ఆకటి బాధ నేను ఆపలేకున్నాను. కాళ్ళు తడబడుతున్నవి, గొంతుకు తడారిపోతున్నది. యెహోవా దేవా, ఆనాడు నిన్ను దూషించినందులకు, నా తండ్రి మాట విననందులకు నాకీ శాస్తి దొరకవలసినదే తండ్రి, నాకీ శాస్తి దొరకవలసినదే. మోహాన కనులలో క్రొవ్వు పట్టి కాంతనైతిని నీరూపు పరమ తండ్రి, గర్వాన మనసంత మొద్దు వారి విననైతిన తండ్రి వినతినాడు. లోకాశ పాశాల చిక్కి నేను పాపాల ఊబి
ఆకలి బాబు ఆకలి అమ్మా ఆకలి బాబు ఆకలి ఆకటి బాధకు తాళగలేను జీవితమిల ఎడబాయగలేను ఆకటి బాధకు తాళగలేను జీవితమిల ఎడబాయగలేను పట్టెడన్నము పెట్టండి ఎవరా నువ్వు ఇంటి ముందు గోల చేస్తా ఎద్దులాగున్నావు కష్టపడి బ్రతకలేవు వాడిగా ఉన్నాను అది శాశ్వతమనుకున్నాను ఉన్నవాడిగా ఉన్నాను అది శాశ్వతమనుకున్నాను దేవుని మరచి దీనత విడచి దేవుని మరచి దీనత విడచి చీకటి దారుల తిరిగాను అయ్యో పాపం ఎవడు దారికి అడ్డంగా పడిపోయాడు. అమ్మా అమ్మా ఎవరబ్బే? ఆకలి చంపేస్తుందయ్యా, ఒక ముద్ద అన్నం పెట్టండి బాబు, మీ వద్ద ఏదైనా పని చేస్తానయ్యా. అయితే నా పందులు కాస్తావా? తప్పక కాస్తానయ్యా. అదిగో అవన్నీ నా పందులే, వాటిని మేపుకొని చీకట పడ్డాక ఇంటికి రా, కాస్త గంజి తాగుతూ గాని. అలాగేనయ్యా అలాగేనయ్యా. అయ్యో ఈ ఆకటి బాధకు తాళలేను. ఇదిగో ఈ పందులు తినుచున్న పొట్టును తిని ఈ ఆకటి బాధను బాపుకొందను. రేయ్ దొంగనాయాల, నా పందులు తినే పొట్టు నువ్వు తినేసి నా పందులు పత్తు పెడతావరా? ప్రభు, నన్నెందుకు ఇలా చేశావు తండ్రి? ప్రభు, నన్నెందుకు ఇలా చేశావు తండ్రి?
సృష్టిలోన కాలే సమిధగా బ్రతుకే బలి అయి వేదన మిగిలేనా ఎందుకిలా మరచావు నన్నెందుకిలా విడిచావు పాపపు చీకటి తారడవులలో పశువుగా నేను బ్రతికాను పాపపు చీకటి కారడవులలో పశువుగా నేను బ్రతికాను చివరికి నీకై చేతులు తాజా నన్ను మలచిన నీవే మరచావా చివరికి నీకై చేతులు తాజా నన్ను మలచిన నీవే మరచావా నన్ను మలచిన నీవే మరచావా ఎందుకిలా మరచావు నన్నెందుకిలా విడిచావు ఎందుకిలా మరచావు నన్నెందుకిలా విడిచావు ఈ మందిర ద్వారం తెరిచేదాకా ఈ మదిలో స్థానం దొరికేదాకా నా గుండెలు పగిలి పలికే రాగం ఈ మానస వీణను మీటేదాకా ఆగదు 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 ఆవేదన రాగం ఆగదు అయ్యో నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రు హాయిగా బ్రతుకుతున్నారు ఇప్పుడే నా తండ్రి వద్దకు వెళ్ళి క్షమించమని వేడుకుంటాను తండ్రి తండ్రి నీకు పరలోకమునకును నే విరోధముగను పాపంబు చేసితి మూర్ఛమతిని చితిని నీ పుత్రునటంతు చెప్పుకొనగా అర్హుడను కాను దయతూడుమయ్య తండ్రి దయతూడుమయ్య తండ్రి ఇక ఆలస్యము చేయక నా తండ్రి వద్దకు వెళ్ళి కూలి వారిలో ఒకడిగా నన్ను పెట్టుకోమని అర్థిస్తాను. యెహోవా దేవా, నేను మారు మనస్సు పొందానయ్యా. నా తప్పు నేను తెలుసుకున్నానయ్యా. నీవే నాకిక దిక్కు. నా తండ్రి వద్దకు నన్ను చేర్చు తండ్రి, తండ్రి, తండ్రి.
వగచితిని ఆనాడు మూర్ఖుడనై నీ ప్రేమ మరచితిని ఈనాడు రిక్తుడనై గతిలేక వగచితిని ఆనాడు మూర్ఖుడనై నీ ప్రేమ మరచితిని మధురిమకై మనసార వేచితిని నీ ప్రేమ మధురిమకై మనసార వేచితిని కాదనకు నా తండ్రి ఈ దీన జీవిని కాదనకు నా తండ్రి ఈ దీన జీవిని ఆనాడు మూర్ఖుడనై నీ ప్రేమ మరచితిని ఈనాడు రిక్తుడనై గతిలేక వగచితిని ఆనాడు మూర్ఖుడనై నీ ప్రేమ మరచితిని ఈనాడు రిక్తుడనై గతిలేక వగచితిని ఆనాడు మూర్ఖుడనై నీ ప్రేమ మరచితిని కన్నులే రుధిరం కురవగా గుండెలో బడబాకి రేగగా పాపాల శూలాలు మనసునే తొలిచాయి పరుగులిడి నీ ప్రేమ సన్నిధికి వస్తున్నా నీ దరిని నన్ను చేర్చి నన్ను ఆదరించుమా తండ్రి 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 చిన్నబాబు నాన్న చిన్నబాబు నాన్న చిన్నబాబు తండ్రి నీకును పరలోకమునకు విరోధముగా పాపము చేసేదినయ్యా నన్ను క్షమించు నాన్న నన్ను క్షమించు నాన్న నన్ను క్షమించు ఆనాడు మూర్ఖుడనై నీ ప్రేమ మరచితిని ఈనాడు రిక్తుడనై గతిలేక వగచితిని ఆనాడు మూర్ఖుడనై నీ ప్రేమ మరచితిని ఈనాడు రిక్తుడనై గతిలేక వగచితిని ఆనాడు మూర్ఖుడనై నీ ప్రేమ మరచితిని నీ ప్రేమ మధురిమకై మనసార వేచితిని నీ ప్రేమ మధురిమకై మనసార వేచితిని కాదనకు నా తండ్రి ఈ దీన జీవిని కాదనకు నా తండ్రి ఈ దీన జీవిని ఆనాడు మూర్ఖుడనై నీ ప్రేమ మరచితిని ఈనాడు రిక్తుడనై గతిలేక
వగచితిని ఆనాడు మూర్ఖుడనై నీ ప్రేమ మరచితిని ఈనాడు రిక్తుడనై గతిలేక వగచితిని ఆనాడు మూర్ఖుడనై నీ ప్రేమ మరచితిని. సేవకులారా, ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికాను. తండ్రి, ఏమిటి అన్యాయం? ఏమిటి సంబరం? అచ్యుతంబుగా నిన్ను సేవించుచుంటి ఎన్నియో ఏండ్ల నుండి నేనెన్నడైనా నీదు ఆనతి జవదాటలేదు. నాకు ఇట్టి విందులు ఎన్నడైనా చేయించితేమి చెప్పుమా. పెదబాబు, నీవెల్లప్పుడూ నువ్వు నాతో కూడా ఉన్నావు. నా వన్నిది నీవే కదా. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికాను. అందుకే సంతోషంగా ఆ యెహోవా దేవుని ప్రార్థించుకున్నాను. అవును నాన్న, ఆ దేవుడు చేసిన గొప్ప మేలుకై ఆయన పాదాల సన్నిధిలో వేడుకొందాం. అనురాగరాగాన మనసైన సుతునిగా నీ ఇంత నేనింక మతలు కొందు అనంత జగాన నీ ప్రేమ సుధను మనసార నాయదను పాడుకొందు. ఆది అంతములేనివో యెహోవా దేవా, భూదిగంతముల నీ కీర్తినే చాటుకొందు. ఆదరణతో నన్ను బ్రోవు కన్న తండ్రి, ఆది మధ్యాంతరహితవో ఆది దేవా. అందుకే మనమందరము యేసు ప్రభువు బోధించిన ఈ దివ్య సందేశమును గ్రహించి ధన్యులమగుదాం.